విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తము శుభము లాభము చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా గృహంలో సభ్యులందరూ శరీరానికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత ఇంటి యజమాని బ్రహ్మధ్వజ పూజ చెయ్యాలి. బ్రహ్మధ్వజ పూజ అంటే ఏంటంటే ఇంటి ముందు భాగంలో ఒక కర్రను ఏర్పాటు చేసి ఆ కర్రకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఒక నూతన వస్త్రాన్ని ఆ కర్రకు చుట్టి ఆ కర్రకు కర్పూర హారతి ఇవ్వాలి. ఆ కర్రను బ్రహ్మధ్వజము లేదా ఇంద్రధ్వజము అనే పేర్లతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఉగాది సందర్భంగా ఇంటి యజమాని ఈ బ్రహ్మధ్వజ పూజ లేదా ఇంద్రధ్వజ పూజ నిర్వహించినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహము సంవత్సరం మొత్తం కూడా కలుగుతుంది, సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా నింబ కుసుమ భక్షణం చెయ్యాలి. అంటే వేప పువ్వుతో తయారు చేయబడిన ఉగాది పచ్చడిని స్వీకరించాలి. అలాగే ఉగాది సందర్భంగా గొడుగు కానీ విసనకర్ర కానీ దానమిచ్చినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించాలంటే ఉగాది సందర్భంగా మామిడి పండు దానం ఇవ్వాలి. అలాగే పూజా మందిరంలో కూడా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఉగాది రోజు లక్ష్మీ గణపతి సరస్వతి ఉన్నటువంటి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. అలాగే ముక్కోటి దేవతలకు దవనంతో పూజ చేస్తే ఉగాది రోజు సమస్త శుభాలు చేకూరతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి దవనం కట్టిన పూల మాలికలు దేవీ దేవతల చిత్రపటాలకు అలంకరించాలి. అలాగే మల్లెపూల మాలిక దేవీ దేవతల చిత్రపటానికి ఉగాది రోజు అలంకరణ చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బెల్లం ముక్క సకల దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఉగాది సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేస్తే చాలా మంచిది. అయితే చలివేంద్రం ఏర్పాటు చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఉదకుంభ దానం ఇచ్చుకున్నా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసిన ఫలితం కలుగుతుంది. అంటే ఉగాది రోజు తప్పనిసరిగా నీటి కుండ ఎవరికైనా దానం ఇవ్వాలి. ఒక కుండలో నీళ్లు పోసి ఆ నీళ్లలో పసుపు కుంకుమ అక్షింతలు వేసి పుష్పాలు వేసి ఆ కుండకి మామిడాకులు అలంకరణ చేసి నూతన వస్త్రాన్ని చుట్టి ఆ కుండని ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇవ్వాలి. దీన్ని ఉదకుంభ దానం అంటారు. ఉగాది రోజు ఈ ఉదకుంభ దానం ఇస్తే సంవత్సరం మొత్తం త్రిమూర్తుల అనుగ్రహం ఉంటుంది. త్రిమూర్తుల అనుగ్రహం వల్ల మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సంవత్సరం మొత్తం శుభము లాభము అందిపుచ్చుకోండి.